సంక్రాంతి శుభాకాంక్షలు మహారాజా. ఆ సంక్రాంతి మంత్రి. ఏమైంది మహారాజా, ఆర్ యు ఓకే? నిన్న మా సినిమా బిడ్డ పెండ్లు ఉండేరా మెట్ల చిట్టపూట్ల కచ్చ రోడ్డు మీద క్యాంటర్లో పోయే వరకు కక్కచ్చినట్టు అయింది పానమంతా. నిమ్మకాయ తీసుకపోలేదా? తీసుకపోయినరా, కానీ సగం దూరం పోయే వరకు సక్కరచ్చినట్టయి సర్బతి వేసుకుంటా ఆయన. దిమాగ్ లేదు మహారాజా మీకు? అరే అమాతం ఎగిరచ్చి తంత కొడుక. ఊళ్ళే సంక్రాంతి ఆటపాటలు జరుగుతున్నాయి మహారాజా, బహుమతులు ఏమిద్దాం? ఆట అన్నోనికి 5,000 ఇయ్యు, పాట వాడినోనికి 10,000 ఇయ్యు, ఏం చేయకుండా కూర్చున్నోనికి 8,000 ఇరా. ఏం చేయనోనికి ఎందుకు ఇచ్చుడు మహారాజా? ఆడు లేకుంటే నీ ఆటోడు చూస్తారు రావులే. కరెక్టే రాజా. అబ్బా సచిన్ రా. ఏమైంది మహారాజా? నడుం పట్టుకున్నదిరా. శంకర నారాయణ భగవంత తండ్రి స్వామి దయయుడయ్య కొంత నా మీద. డాక్టర్ని పిలిపిమంటరా? అద్దురా, నిన్న పెళ్లిలో దిష్టి అయినట్టుందిరా. ఒక పిల్ల బాగా చూసింది. అవునా? అవురా, దగ్గరకు పోయి నెంబర్ ఇగుదాం అనుకుంటే తాలిబొట్టు తీసి కళ్ళకు అద్దుకున్నది. మీరేం చేసిరు? పొద్దుగల పొద్దుకి పాలలో కుంకుమ వేసుకుందావు, పోరాలు ఎర్ర ఉడతారని చెప్పొచ్చిన. బువ్వ తిన్నారా సార్? తిన్నా కొడుక చెప్పు. ఎడ్డి ముఖం పెట్టుకుని ఎగిలి సూపులు చూసుకుంటాడా నిల్చున్నాడు కదా సార్, ఆడే నా దోస్తుగాడు. పోరిసోకుల వాడి ఫోన్ లావట్టుడు బంద్ చేసిండు. ఉరేరు సార్ కొడుక్కి. అవురా? అవులే. ఆవు సార్, పిల్ల పేరు సాగరిక. ముక్కు పుడక పెట్టుకుంటే మంచిగా ఉంటుంది సార్. చూసిరా సార్, ఇట్లనే కమ్మలు పెట్టుకుంటే మా అమ్మ లెక్కుంటది, పట్టగొలుసులు పెట్టుకుంటే పద్ధతికి కనబడతాయని చెప్పి 15 రోజుల నుండి దాన్ని కొంగు పట్టుకొని లంగ పనులన్నీ వేసుకుంటా దొంగ లెక్క తిరుగుతుండు సార్. ఏం చేద్దామంటావురా మరి? చేసేది ఏముంది సార్, దోస్తుని మర్చిపోయి బరితేయించి తిరుగుతున్నా ఈయనసుంటి బేగారికి పడ్డ దాన్ని సెట్టు గట్టేసి బండరబట్టి కొడదాం సార్. పాపం మంచోని లెక్క కనబడుతుంది కదరా. నువ్వేమంటావు కొడుక? తప్పు చేసిన సార్, శిక్ష అనుభవిస్తా. కానీ ఒకళ్ళని ఇడిసబెట్టి ఒకరిని కొడితే నడదా? అబ్బా సారీరా. పాపం కదా సార్, నన్ను ఇడిసబెట్టుడు సార్ ప్లీజ్. అబ్బా కొడుక, నిన్న ఒకసారి కాదురా 10 సార్లు తీయాలరా ఊరి. గది మొగని మాట తీయురు సార్ ఇప్పుడే కొడుకుని. ఉరి శిక్ష అంటే కష్టం రా. ఎందుకు సార్, తాళ్ళు అయిపోయినాయా? కాదురా, ఉట్టే చంపేస్తే ఏమత్తదిరా పాపం. కిడ్నీలు తీసుకొని చంపేద్దాం కొడుకుని. కరెక్టే సార్. ఆ కిడ్నీలు అమ్ముకొని నువ్వు డాక్టరుగా, నేను లాయర్నైతా. లాయర్ పెద్దోడా డాక్టర్ పెద్దోడా సార్? ఇద్దరు సమానం రా, కానీ నీకు కొంచెం పని ఎక్కువ ఉంటదిరా. ఎందుకు సార్? తెల్లకొట్టు కదరా, మరగలెక్క అవుతాయి. కొడుకా డాడీ, ఇవాళ మనం అన్ని నిజాలే మాట్లాడుకుందాం రా. గది మొగని మాట అడుగు డాడీ. ఏమడుగుతావు? నేను కూడా బాగా రోజుల నుంచి వెళ్తున్నా. ఓడన్న కూడా యావాలి ఇయ్యాల. డాడీతో కలిసి తాగితే ఎట్లా అనిపిస్తుందిరా నీకు? మస్తు అనిపిస్తుంది డాడీ. మనం ఇట్టనే కలిసి ఉందాం ఎల్లకాలం. ఎప్పుడు లొల్లి పెట్టుకోవద్దు ప్లీజ్. లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఎదుగుతా డాడీ. ఎంత ఎత్తుకురా? 6 అడుగులు డాడీ. పోర్లకు హైట్ అంటే బాగా ఇష్టం కదా. పోర్లు ఎందుకు కొడుక నీకు? బాగా అద్దు డాడీ. 5 పోర్లు అంతే. పడగొట్టి మనిషికి 20 లక్షలు దొబ్బుతా. 1.5 అయితే నరనికి ఇచ్చి 1 కోటి రూపాయలు పట్టుకుని నేను హైదరాబాద్లో సెటిల్ అవుతా. తప్పు కొడుక, కష్టపడి సంపాదియ్యాలరా. నువ్వు కష్టపడి సంపాదించి నాకేమిచ్చినావు లోట పీసు? సచ్చిన మీ అమ్మాయి కత్తుందిరా. అబ్బా పోతావా డాడీ అమ్మ దగ్గరికి? రే సారీ డాడీ, జీవితం బాగా నేర్పించిందిరా. చెప్పు డాడీ ఇంటా. రాత మంచి లేనప్పుడు పాతింట్లో పడి సావాలి కానీ పక్కని చూసి కొత్తిల్లు కట్టుకోవద్దురా. నిజం డాడీ, ఇంట్లో రూపాయలు లేనప్పుడు కోడిగుడ్లతో అడ్జస్ట్ కావాలి కానీ కోడికూర కొరుకోవద్దు డాడీ. ఇప్పుడు ఏం చేద్దాం రా? రేపటి నుంచి అన్ని బంద్ చేసి మంచిగా ఇద్దాం డాడీ. మరి ఇయ్యాల నువ్వు మాల మసాలా రెడీ అయ్యి నేను పోయి మటన్ తీసుకొస్తా. యువర్ ఆనర్. ఏమైందిరా? సంక్రాంతి అయిపోయింది, సంబరాలు అయిపోయినాయి. ఇంకా 3 రోజులు ఆగి చేసుకున్న అప్పాలు కూడా అయిపోతాయి. నన్ను ఎప్పుడు ఇడిచిపెడతారు సార్? నువ్వు బుజ్జిని మర్చిపోయినప్పుడు రౌలే. అది అసంభవం, అసాధ్యం సార్. అయితే నువ్వు ఈయనేరా సార్? బుజ్జి మీద ఉన్న నా ఆరాధన, నా మనసులో ఉన్న ఆవేదన, నాకు వచ్చిన ఒక ఆలోచన, ఇవన్నీ కలిపి ఒక కవిత రాసింది సార్. ఇనిపి అన్న. ఇనిపి కొడుక. బుజ్జి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి చూసి నా ఫ్రెండ్స్ అంతా కుళ్ళుకోవాలి. లాస్ట్కు నువ్వు యావాలి, ఆ శవం మీద పడి నేను ఏడాలి. ఎట్లా రాసింది సార్? మస్తు రాసినవురా. రైటరు నువ్వు. మరి లేకుంటే రేపు పొద్దుగాల డైరెక్టర్ని కూడా అయితా, సినిమా కూడా తీస్తా. సినిమా పేరు ఏం పెడతావురా? నా నీ బుజ్జి. మధ్యలో మటన్ కర్రీ. మధ్యలో మటన్ ఎందుకు వచ్చింది రావులే? మధ్యలో రాలే సార్, ముందు నుండే. ఉడికేతందుకు కొద్దిగా టైం పట్టింది. ముక్కలు ఇష్టమా బొక్కలు ఇష్టమా సార్ మీకు? ఎవరు సార్ మీరు? మన ఇద్దరం చిన్నప్పటి నుండి దోస్తులం రా, బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క. నాకేమైంది? తాగి బండి నడపకురా అని రామచిలక చెప్పినట్టు చెప్పినా ఇన్లేవు. నేను మొగోన్ని తాగుకుంటూ నడుపుతా అని బీరు నోట్లో పెట్టుకుని చేతుడిడిసే పెట్టినావు. చెట్టు గుద్దుకొని నడ్డీలు కొట్టుకున్నావు. ఇప్పుడు ఎక్కడున్నా? గతం మర్చిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు. 10,000 అవులే. 10,000 ఎందుకు సార్? మూతి మీద గుత్త కొడక. నీకు ఈ 3 రోజులు 3 పూటలు తిండి పెట్టినందుకు, మధ్య మధ్యలో డబ్బా రొట్టె పాలు ఇచ్చినందుకు, తానంకు సంతూర్ సబ్బులు తెచ్చినందుకు, నర్సు కమ్మలు చేపించినందుకు. నేను మంచోనా సార్? నీకేంద్రా, మనసున్న మహారాజు నువ్వు. స్నేహం కోసం పానమిస్తావు కానీ పైసలు మాత్రం పెట్టవు. నేను ఉన్నోనా సార్? మరి 2 అంతరాల బంగ్లు ఉంది, 4 ఎకరాల పొలం ఉంది, మొదటి ఒక పోరుకుడు ఉంది. స్రవంతి కదా పేరు? అబ్బా కొడుక, ఆ పేరెట్లా యాదుందిరా నీకు? ఏబిసిలు చెప్పరా? ABCDEF. ఆపురా, ఇంత కరెక్ట్ చెప్పినావంటే పక్క గతం మర్చిపోయినావు. 20,000 అవులే. ఎందుకు సార్? దవడ మీద గుత్త కొడక. నీ పోరి ముఖంకు కురుపులున్నాయి, సెక్కేపిత్త 20,000 తీసుకున్నావు నా దగ్గర. పోయినాయా కురుపులు? కురుపులన్నీ పోయినాయి కానీ పులిపుర ఒకటి మిగిలిందిరా. అది కూడా ఓవర్తాను 5,000 తీసుకున్నావు నా దగ్గర. ఎప్పుడు ఇస్తావురా? అంకోల్ బుజ్జికి పెన్లా. ఆవు కొడుక, అసలు పిల్లగాన్ని కరెక్ట్ చూసినవా నువ్వు? చూసినరా ఎర్ర ఉన్నాడు. ఎర్రగుంట అయిపోతుందా? పైసలు ఉండద్దా? కోట్లున్నాయిరా. కోట్లుంటే అయిపోతుందా? సంస్కారం ఉండద్దా? అంటే సంస్కారం అంకులు. మనిషి అనిపిస్తే నమస్తే పెట్టుడు, జరమత్తే మాట్లాడిచ్చుడు, హాస్పిటల్ పడితే సేపులు తీసుకుపోయిచ్చుడు. అసలు నువ్వునివిరా. సిలిండర్ ఉన్న అంకుల్, ఇండియన్ గ్యాస్ బుడ్డి మీ ఇంటి ముందు ఉంది. కిచెన్లకు తీసుకురావన్నా, అరుగు మీద పెట్టాటే ఓ అన్నా. మరి నీకెందుకురా బుజ్జి పెళ్లి గురించి? అవులే, గాఢంగా లవ్ చేసిన అంకుల్. ఎప్పుడురా?
పోయిన నెల అంకుల్ కిచెన్ లో బుడ్డి ఫిట్ అయ్యాక ఫస్ట్ టైం బుజ్జిని చూసిన అరుగు మీద కూర్చొని 5 దింపులు తీస్తే ఎడ్డిది అనుకున్నా, కానీ ఆ తర్వాత లంగంలో చూసి నేనే గుడ్డోనని తెలుసుకున్నా. బుజ్జిని నాకు ఇయ్యూరు అంకుల్, మంచిగా చూసుకుంటా ప్లీజ్. కిచెన్ లో బుడ్డి ఫిట్ చేసి కనబడకుండా పోరాను. అంకుల్ మాటలు మంచిరాని సిలిండర్ పైప్ కు చిన్న పొక్క పడిసింది అనుకో, కొడుకులా ఇంట్లో అంతా విక్తారు, ముందే చెప్తున్నా.